సో దీనికి ఆన్సర్ మన గురువుగారి మాటల్లో చూసేద్దాం. 10/5/1984. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి అని అడుగుతున్నాను. సో మోహన్ కృష్ణ 4669 ఒక మన రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే ఒక వ్యూవర్ ఒక క్వశ్చన్ అడిగారు. సో ఈ మోహన్ కృష్ణ 4669 గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఈరోజు. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/5/1984. సో ఈ రోజు అంటే ఈ తారీఖు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మనం ఈ ఒక వీడియోలో డిస్క్రైబ్ చేసుకుందాం మనం దీంట్లో. సో ఇందాక మనం ఇంతకుముందు చూసిన ఎపిసోడ్స్లో కనుక చూస్తే DDMMYYY అలా కాన్సెప్ట్లో కనుక తీసుకుంటే ఫస్ట్ 1+0=1. సో మోహన్ కృష్ణ గారిది బర్త్ నెంబర్ వచ్చేసి టోటల్ 1 అండి. అలాగే డెస్టినీ నెంబర్ తీసుకుంటే 9 + 1 10, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. సో వీళ్ళ ఫైనల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28 అంటే 1 అవుతుంది మళ్ళా. సో మ్యాక్సిమం మోహన్ కృష్ణ గారి లైఫ్ మీకు ఏంటంటే సూర్యుడు అంటే 1 అంటే సూర్యుడు, డెస్టినీ నెంబర్ కూడా 1 అంటే సూర్యుడు. సో మీరు మీ నెంబరు ఈ తారీఖు పుట్టినప్పుడు లేదంటే ఈ నెంబర్ 1 వల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందంటే మీరు ఎవరికి కూడా కాంప్రమైజ్ అవ్వరు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీరు ఎవరి కింద పని చేయరు, మీరు సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, సొంతంగా ఏదైనా చేసుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఒకళ్ళ చేతి కింద పనిచేసే అలవాటు మీకు లేదు. ఒకవేళ చేసినా కానీ ఎన్నో రోజులు మీరు ఆ వ్యక్తి దగ్గర కానీ ఆ కంపెనీలో కానీ ఉండరు. రెండోది ఏంటంటే చాలా ఈ 1 నెంబర్ అనే క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, అయినా పర్లేదు, కానీ మీరు మనసులో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా మీరు చెప్తారు. రెండోది ఈ డెస్టినీ నెంబర్ 1 ఉండడం వల్ల మీకు ఈగో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈగో ఎక్కువైతే ఎప్పుడైతే ఉంటుందో మనకి ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటారు. ఎందుకంటే మనం చాలా ఈ 1 నెంబర్ అనే వాళ్ళు చాలా కమాండింగ్ నేచర్ ఉంటుంది, చాలా డిమాండింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీస్ వీళ్ళల్లో చాలా బాగుంటాయి, వీళ్ళ క్వాలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. ఏదైనా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా ఏదైనా పని చేయాలన్నా కానీ ప్లానింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి ఈ 1 ఎప్పుడైతే బాగా రూల్ చేస్తుందో, ఈ సూర్యుడు యొక్క క్వాలిటీస్ ఎప్పుడైతే బాగా రూల్ చేస్తాయో లైఫ్లో ఒక్కొక్కసారి ఈ 2 1 ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఏకాకిగా మిగిలిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఏకాకి అంటే అందరూ ఉన్నా కానీ ఎవరు లేరు అన్న ఒక ఫీలింగ్ మనలో కలిగే ఒక ఛాన్స్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు ఉండడానికి, జస్ట్ వస్తారు హాయ్ హలో అంటారు, కానీ ఒకళ్ళు పర్సనల్గా మనం ఏదైనా షేర్ చేసుకోవాలన్నా మనం ఏదైనా చెప్పుకోవాలన్నా కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. రెండోది రిలేటివ్స్ ఉన్నప్పటికీ కూడా మీకు అంత క్లోజ్ రిలేషన్ ఎవరు ఉండరు. అంటే మీకు జరిగిన ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఎవరితోనైనా డిస్కషన్ చేసి ఒక సలహా తీసుకుందామంటే కనుక మీకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఏదైనా సరే సొంతంగా మీ సొంత తెలివితేటలతోని మీకున్న జ్ఞానంతోనే మీరు ఏ పనైనా సరే సాధించగలుగుతారు. అదేవిధంగా మీరు ముందు లైఫ్లో రాణించగలుగుతారు. సో మీ నేమ్ అనాలిసిస్కి వస్తే మోహన్ కృష్ణ నేమ్ కూడా నేను ఈరోజు మీకు డీకోడ్ చేసి చూపిస్తాను. ముఖ్యంగా మీకు ముందుగా లక్కీ నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ కూడా చెప్తాను. మోహన్ కృష్ణ 4669 వాళ్ళ ఒక లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 5, 6. అంటే వీళ్ళు డే టు డే లైఫ్లో 1 కానీ 5 కానీ 6 కానీ అంటే కార్ నెంబర్ కానీ బండి నెంబర్ కానీ ఇంటి నెంబర్ కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ 1 కానీ 5 కానీ 6 కానీ మనం తీసుకుంటే కనుక మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అదేవిధంగా 8 and 9 అనేవి మీకు యాంటీ నెంబర్స్ అండి. ఈ 8 and 9 అనేవి మనం ఖచ్చితంగా ఉపయోగించుకోకూడదు. అదే మీ లక్కీ కలర్స్కి వచ్చేటప్పటికి ఎల్లో, ఆరెంజ్, గ్రీన్. అన్లక్కీ కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నలుపుకు సంబంధించిన కానీ ఎరుపుకు సంబంధించిన కానీ ఆ రంగులు ఉన్న ఒక బైక్స్ కానీ కార్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కొనుక్కుంటూ ఉండండి. ఈ 2 మించి మీరు ఏ కలర్స్ తీసుకున్నా పర్వాలేదు. అండ్
మీ వెహికల్ నెంబర్ కానీ లేదంటే మీరు తీసుకోబోయే ఒక మొబైల్ నెంబర్ కానీ మ్యాక్సిమం ఈ 5 మీద వచ్చేటట్టు తీసుకోండి. అప్పుడు మీ లైఫ్లో చాలా మంచి అద్భుతాలు జరిగే ఒక అవకాశం ఉంది. 8 కానీ 9 కానీ మీరు అసలు ఖచ్చితంగా తీసుకోకూడదు, ఏ విధంగా కూడా తీసుకోకూడదు. ఈ నెంబర్ 5 అనేది కనుక మీరు పెట్టుకుంటే కనుక మీ లైఫ్లో చాలా అద్భుతాలు జరగబోతాయి. అలాగే ఇప్పుడు మీ నేమ్ నెంబర్ డీకోడ్ మనం చేస్తే కనుక 475152213551. సో మోహన్ కృష్ణ టోటల్ మనం ఒకవేళ దీన్ని చాల్డియన్ పద్ధతిలో కూడితే కనుక గుర్తుపెట్టుకోండి, మనం ఏ వీడియోస్ చేసినా ఏ మెథడ్ ఫాలో అయినా కానీ ఎప్పుడు కూడా మనం చాల్డియన్ మెథడ్నే మనం ఫాలో అవుతాము. చాల్డియన్ మెథడాలజీ ప్రకారంగానే మనం ఈ నేమ్ అనేది కరెక్షన్స్ కానీ నేమ్ చేంజ్ కానీ లేదంటే నేమ్ ఒక డీకోడింగ్ కానీ మనం చేస్తాం. సో 4 + 7 11, 16, 17, 18, 19, 20, 21, 22, 27, 28, 29, 30, 30 + 10, 40, 41. సో మోహన్ కృష్ణ నేమ్ నెంబర్ టోటల్ వచ్చేసి 41 అంటే 5 అవుతుంది. ఇంతకుముందు మీకు చెప్పిన విధంగానే 5 అనేది చాలా లక్కీ నెంబరు. అండ్ ఎస్పెషల్లీ మీకు చెప్పినట్టుగా ఈ 5 ఏదైతే ఫాలో అవ్వమని చెప్పానో ఈ 5 అనేది చాలా బ్రహ్మాండమైన నెంబరు. మీ నేమ్ నెంబర్ ఏదైతే ఉందో మీ లక్కీ నెంబర్కి అలైన్ అయి ఉంది ఆల్రెడీ. చాలా మంచిది, చాలా మంచిగా మీ నేమ్ అనేది సెట్ అయ్యింది. మీరు ఎక్కడైనా సరే అంటే మీ సోషల్ ప్రొఫైల్స్లో కానీ మీ వాట్సాప్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే మోహన్ కృష్ణ అనే పేరు మాత్రమే రాయండి. ఇనిషియల్స్ ఏమైనా ఉంటే కనుక రాయకండి. దీంట్లో మీరు సిగ్నేచర్ చేసినప్పుడు కూడా మోహన్ కృష్ణ అని చెప్పి సిగ్నేచర్ చేయండి. అండ్ ప్రోనాలజీ వస్తే ప్రోనాలజీలో మనకి ఒక మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. కాంబినేషన్స్ అంటే హెచ్ఏఎన్ హ్యాన్. హెచ్ఏఎన్ హ్యాన్ అనేది చాలా అద్భుతమైన కాంబినేషను. హెచ్ఏఎన్ హ్యాన్ ఉండడం వల్ల చాలా స్ట్రగుల్ అయ్యి మీ లైఫ్లో మీరు డబ్బు అనేది అక్యుములేట్ చేయగలుగుతారు. మీరు అంత కెపాసిటీ మీకు హెచ్ఏఎన్ అనే ఒక వైబ్రేషన్ మీకు ఇస్తుంది. అండ్ కృష్ణాలో రిష్ అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, మరొక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఆ రిష్ని మనము ప్రోనాలజీ ప్రకారంగా రిచ్ అన్నట్టుగా ప్రొనౌన్స్ చేస్తాం దాన్ని. కాకపోతే మనకి నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కడుందంటే ఇక్కడ ఎన్ఏ. సో ఎన్ఏ అంటే మన ప్రోనాలజీ ప్రకారంగా చూసుకుంటే ఎన్ఏ అంటే నో, ఎన్ఏ అంటే నో కింద మనం భావిస్తాము. సో నేము స్టార్టింగ్లో పాజిటివ్గానే ఉంది, మిడిల్లో పాజిటివ్గానే ఉంది, కొన్ని పాజిటివ్ కాంబినేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎండింగ్ ఎన్ఏ ఉండడం వల్ల మీ లైఫ్ కొంచెం మీరు అనుకున్న విధంగా ఒక పేస్లో వెళ్ళదు. అండ్ మీకు ఆటంకాలు కానీ లేదంటే మీకు కెరియర్ గ్రోత్ కానీ కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. ఆటంకాలు అనేవి అబ్స్టకల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ నేమ్లో వచ్చేటప్పటికి చాలా చిన్న కరెక్షన్ నేను చెప్తానండి మీకు. ఆ చిన్న కరెక్షన్ ఏం చేయాలి అంటే ఈ మోహన్ కృష్ణ ఏదైతే ఉందో మోహన్లో ఎలాంటి మార్పు ఉండదు, MOHAN. కృష్ణలో మనం ఏం చేస్తామంటే KRISHAN. సో మీరు గమనిస్తే ఇంతకుముందు NA అని రాసాము, KRISHNA అని రాసాము. అదే ఇప్పుడు ఆ నో అన్న వైబ్రేషన్ని మనం యాన్ అన్న వైబ్రేషన్, యాన్ అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్, యాన్ అన్న పాజిటివ్ వైబ్రేషన్స్కి మనం దీన్ని కన్వర్ట్ చేసాము కృషన్. సో మోహన్ కృష్ణ బదులు మోహన్ కృషన్ అని చెప్పి మీరు మీ పేరు కనుక రాసుకుంటే చాలా చాలా అద్భుతమైన సక్సెస్ని పొందుతారు. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. మీకు జాబ్లో కానీ లేదంటే మీరు ఏదైనా బిజినెస్ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మీకు మంచి రిజల్ట్స్ ఈ పర్టికులర్ పేరుతో వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే మీ సోషల్ మీడియాలో ఎన్ని ప్రొఫైల్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేదంటే మీరు వేరే ఇంకా ఏదైనా ఇక్కడ వెబ్సైట్లో అయినా సరే మీ విజిటింగ్ కార్డులో అయినా సరే ఇమ్మీడియట్గా ఈ పేరు మోహన్ కృష్ణ అనే ఒక వైబ్రేషన్, ఒక కొత్త వైబ్రేషన్ని మీ లైఫ్లో తెచ్చుకోండి. సో మీరు చేయాల్సిందల్లా 3 విషయాలు. పేరు ఎక్కడ మార్చాల్సిన పని లేదు, సర్టిఫికెట్స్లో కానీ లేదంటే అఫీషియల్ డాక్యుమెంట్స్లో మార్చాల్సిన పని లేదు. మీరు ఉదయం లేచిన వెంటనే మోహన్ కృష్ణ బదులు మోహన్ కృషన్ అని చెప్పేసి ఒక 11 సార్లు అద్దం ముందు నుంచుని మీ పేరుని మీరు తలుచుకోండి, మీ పేరుని మీరు గట్టిగా చదవండి. అదేవిధంగా 108 రోజులు, అదేవిధంగా 108 రోజులు 108 సార్లు ఈ పేరుని ఒక రెడ్ పెన్తోని ఒక ఫ్రెష్గా కొనుక్కున్న ఒక నోట్బుక్లో మీరు రాయండి. మీకు అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు, అదేవిధంగా మీకు కావాల్సిన సక్సెస్, అదేవిధంగా మీకు ఆయురారోగ్యాలు అన్ని రకాలుగా ఈ పేరు చాలా మంచి సక్సెస్ ఇస్తుందని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.